కొన్ని మాటలు మనం ఈరోజు నేర్చుకుందాం. ఆది కాండము అందరూ మీ పరిశుద్ధ గ్రంథాలలో ఆది కాండము 1వ అధ్యాయము 26 నుండి 28 దాకా కొన్ని మాటలు మనం జ్ఞానించుకుందాం. దేవుడు, అందరూ తీయండి, కంగారేమొద్దు. ఆది కాండము 1వ అధ్యాయము 26 నుండి 28 వరకు చదువుకుందాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువులను ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఇక్కడ దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి, ఇక్కడ మనం ఒక్కసారి మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం నేర్చుకోవలసిన మాటలు చాలా ఉన్నాయి. ఇక్కడ అంటున్నాడు, ఈ వాక్యములో దేవుడు వారిని ఆశీర్వదించును. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి. ఎలాగంటండి? ఫలించి అభివృద్ధి అంటే మనం ఏమవ్వాలి? ఇప్పుడు దేవుడు మనల్ని ఉత్తినే తయారు చేయలేదు, తయారు చేశాడు. అక్కడ ఏమన్నాడు పై వాక్యములోను? దేవుడు అంటున్నారు, మన స్వరూపమందు మన పోలికని చొప్పున నరులను చేసేదము. ఏమన్నాడండి? తన పోలిక చొప్పున నరులను చేసేదము అంటే దేంతో? ఎలాగా? ఎవరు పోలిక చొప్పున? దేవుని పోలిక చొప్పున ఉన్న మనము అక్కడ అన్నాడు, మీరు ఫలించాలి. రెండోది మీరు అభివృద్ధి పొందుకోవాలి. మనం దేవుని పిల్లలం. దేవుడు తన పోలిక చొప్పున ఏం చేశాడండి? మనల్ని సృజించాడు, తయారు చేసుకున్నాడు. ఎవరితో చెప్తున్నాడు ఈ మాటలు? అక్కడ గమనించాలి మీరు. ఎవరితో చెప్తున్నాడు ఈ మాటలు? దేవదూతలతో చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఎవరితో చెప్తున్నారు? అక్కడ మనుషులు ఎవరైనా ఉన్నారా చెప్పడానికి? మరి ఆయన అంటున్న మాట, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. దేవునికి స్తోత్రం కలుగునగాక. చేయుదము. అక్కడ మీరు ఆది కాండంలో మొత్తం చదివితే సృజించెను కలగజేయును అని ఉంటుంది. ఇక్కడ ఏమనుంది? నరులను చేయుదము. చేశాడు ఆయన. మనం ఆయన చేతి పని అయి ఉన్నాము. ఎవరి చేతి పని? దేవుని చేతి పని అయి ఉన్నాం మనం. దేవునికి చక్కగా ఏ ముఖ కవళిక ఉందో మాట్లాడండి. దేవునికి ఏ ముఖ కవళిక ఉందో అదే ముఖ కవళిక మనకుంది. అవునండి, అవును. ఆయన తన పోలిక చొప్పున మనల్ని చేసి అక్కడ అంటున్నాడు, మీకు అన్నిటి మీద మిమ్మల్ని నేను ఆజ్ఞాపించాను, అన్నీ మీకు లోబడతాయి, అన్నీ లోబడతాయి.
అయితే అక్కడ అంటున్నాడు, దేవుడు వారిని ఆశీర్వదించి. ఎవరిని ఆశీర్వదించి? తన పిల్లలను. తన పోలిక చొప్పున ఆయన తయారు చేసే పిల్లలను, మీదిగో మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తున్నాను, మీరు ఫలించి అభివృద్ధి కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఫలించి ఎందుకు మేము అభివృద్ధి అవ్వలేకపోతున్నాం? ఎందుకు మేము ఫలించలేకపోతున్నాం? ఎక్కడేసింది? మాట్లాడేంటండి. ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉంది. మేము ఫలించేది ఎక్కడా, అభివృద్ధి అయ్యేది ఎక్కడా అని కొంతమంది అనుకుంటూ ఉన్నారు. కొంతమంది, అందరినీ నేను అంటలా, కొంతమంది అనుకుంటూ ఉన్నారు. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మిమ్మల్ని నేను తోకగా ఉంచను కానీ ఎలా ఉంచుతా అన్నాడు ఆయన? తలగా ఉంచుతాను. మిమ్మల్ని నేను అనాథులుగా వదిలిపెట్టను కానీ ఆస్తికి కర్తలుగా చేస్తాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఇంకో మాట అన్నారు, అప్పు అడుక్కున్న వారిలాగా చేయను, అప్పు ఇచ్చేవారిగా చేస్తాను. ఎందుకని ఈరోజు మనం ఇతరుల దగ్గరికి వెళ్ళి చేయి చాపవలసి వస్తుంది? ఆయన అన్నారు, నా పోలుకు చొప్పున మిమ్మల్ని నేను తయారు చేసుకున్నాను, ఓకే. అన్నిట్ల మీద మీకు అధికారం ఇచ్చాను, ఓకే. ఇక్కడ అంటున్నాడు, దేవుడు వారిని ఆశీర్వదించి ఎట్లా అనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి. దేవునికి స్తోత్రం కలుగునగాక. విస్తరించాలి. ఎలాగ విస్తరించడం అంటే ఏంటి చెప్పండి? విస్తరించడం అంటే, అబ్రహాము విస్తరించాడు. అబ్రహామా, నీవు నా మాట విన్నావు కాబట్టి, వినండి, నీవు నా మాట విన్నావు కాబట్టి నువ్వు తూర్పుకి వెళ్ళినా ఆశీర్వదించబడతావు, ఉత్తరానికి వెళ్ళినా ఆశీర్వదించబడతావు, దక్షిణానికి వెళ్ళినా ఆశీర్వదించబడతావు, పడమటికి వెళ్ళినా నీవు ఆశీర్వదించబడతావు, నీవు నా మాట వినునందున. అది విస్తరించడం అంటే. అవునండి. ఇప్పుడు ఫలించి అన్నాడు, ఫలించి. ఇప్పుడు మనకి ఎంతమంది పిల్లలు? నాకు ఎంతమంది పిల్లలు? 3. ఏమండి? తర్వాత వాళ్ళకి విస్తరించడం అన్నమాట. ఇదిగో పలానా దైవజనుడు, కృపాసాక్షి కుమార్తెలు అక్కడ సంతోషంగా ఉన్నారు, అక్కడ సంతోషంగా ఉన్నారు, అక్కడ సంతోషంగా ఉన్నారు, ఇక్కడ వారు ఫలించి అభివృద్ధి అయ్యారు. ఇప్పుడు మీరు కూడా ఫలించాలి. రెండోది అభివృద్ధి అవ్వాలి. ప్రియా దేవుని బిడ్డలారా, మీ ఉద్యోగాలు అభివృద్ధి అవునుగాక, మీ పిల్లలు ఫలిందురుగాక, మీ చేతి పనులు ఫలించడం అవుతుంది గాక, ప్రతి విషయంలో వ్యవసాయాలు వ్యాపారాలు దేవుడు ఫలింప చెయ్యునుగాక. అభివృద్ధి మీరు ఫలించి చెప్పండి, మీరు ఫలించి అభివృద్ధి. ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఎవరిని అయినా ఫలించి అభివృద్ధి చేస్తారో కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. చూడండి, యోహాను సువార్త, అందరూ యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వాక్యం. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వాక్యం. నాయందు మీరును మీయందు నా మాటలను, నాయందు మీరును మీయందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల. ఇక్కడ వినాలి ఈ మాట, సబ్జెక్ట్. నాయందు మీరును మీయందు నా మాటలను, మీయందు నా మాటలు. ఏమన్నాడండి? ఇలాగ
కోడి కొత్తుపోటు పొడుతున్నప్పుడు కోడి ఏమైపోద్ది? కోడి పందాలు ఇదివరకు పెంచోడిని, కోడి పందాలు పెంచోడిని. కోడి ఎగిరినప్పుడు కోడికి కత్తి పొడుచుకున్నప్పుడు ఆ కోడి మెల్ల జాయిగా అలా కనబడుతున్నాయి కొంతమంది. ఇంకా ప్రారంభమేం లేదు, జాగ్రత్త. ఇక్కడ నాయందు మీరును మీ యందు నా మాటలను మీయందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి. మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నాకు శిష్యులవుదురు. ఇందువలన మిమ్మల్ని నేను పిలిచాను. ఎందువలన దేవుడు మనల్ని పిలిచాడు? ఫలించి అభివృద్ధి అవ్వడానికి దేవుడు మనల్ని పిలిచాడు. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఎప్పుడు మనం ఫలిస్తాం, ఎప్పుడు అభివృద్ధి అవుతాం అని ఆ వాక్య భాగంలో ఆ పై మాటలో రాశాడు. నాయందు మీరును మీయందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో దేవునికి స్తోత్రా. ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఒకసారి దైవజనులు వినండి, దైవజనులు యేసన్న గారి దగ్గరికి ఒక కుటుంబం వచ్చి ప్రార్థన చేయించుకున్నప్పుడల్లా, అప్పుడు ఇప్పుడు అని కాదు, ప్రార్థన చేయించుకున్నప్పుడల్లా అన్నా 1 సెంటు చాలన్నా. ఎంత? 1 సెంటు భూమి చాలన్నా. చిన్న రేగు సెట్ వేసుకొని అందులో ఉంటామన్నా. 1 సెంటు చాలు అని ప్రార్థన చేయించుకున్నప్పుడు, ఆదివారం వచ్చినప్పుడల్లా, శుక్రవారం వచ్చినప్పుడల్లా, శనివారం వచ్చినప్పుడల్లా అదే మాట, 1 సెంటు చాలు. ఆ చెంట్లో చిన్న గుడి చేసుకుని ఉంటామన్నా. ప్రార్థన చేయండి అన్న అంటే కొన్ని రోజులు దైవజనులు యేసన్న గారు ప్రార్థన చేసి అప్పుడు ఏమన్నారంటే, అమ్మా దేవుడికి ఏం చెప్పాడు? నువ్వు ఫలించి అభివృద్ధి అవుతావని చెప్పావు కదా, ఎందుకు అంత ప్రాధేయపడుతున్నావు? నీకు 1 సెంట్ ఏం కర్మ, దేవుడు నీకు 3 సెంట్లు స్థలం ఇస్తాడని చెప్పాడంటే. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. 3 సెంట్ల స్థలంలో ఇల్లు ఇస్తాడు. నేను ప్రార్థన చేస్తున్నాను, నువ్వు కూడా ప్రార్థన చేయి. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? నాయందు మీరును మీయందు నా మాటలను నిలిచిన ఎడల మీకేది ఇష్టమైతే అదే అడగండి. ఏది ఇష్టమైతే అదే అడగండి అండి. ఆవిడకి ఏమి ఇష్టమైంది? అప్పుడు మాట్లాడండి. సెంటు స్థలం ఏదో చిన్న ఇల్లు వేసుకొని దాంట్లో ఉంటాను అని కోరుకుంది. అయితే దైవజనులు ఏం చెప్పారు? సెంటేం కర్మ, ఆయన ఏమన్నాడు? అనాథలుగా మిమ్మలను వదిలిపెట్ట, 3 సెంట్లు స్థలం దేవుడు నీకు ఇస్తాడు, అందులో ఇల్లు కూడా ఇస్తాడు అని ప్రార్థన చేస్తున్నానని చెప్తే అలా కొన్ని రోజులు, కొన్ని నెలలు గడిచిందండి. వినండి, నిజం. కొన్ని రోజులు, కొన్ని నెలలు గడిచిన తర్వాత కొత్తగా ప్లాట్లు వేసారు. ఎవరు పడతాళ్ళు ఎక్కడ ఇల్లులు కట్టేసుకున్నారు. ఈ పక్కంతా ఇల్లు కట్టేశారు. ఇంకా ఈ పక్కన కట్టలేదు. ఈ పక్కనే ఒక 3 సెంట్లు ఇల్లు కట్టేసుకున్నారు. ఎవరు పడతాళ్ళు ఇలా కట్టేసుకున్నారు. ఇలాగ ఈ తర్వాత ఈ పక్కన కూడా రోడ్లు వేసి ఇల్లులు కట్టడానికి ప్లాట్లు చేశారు. ఏమైందంటే అక్కడ ఒక రోడ్డు వచ్చి ఆ ఇంటికి ఈదు సోలు తగిలిందంట. ఏ ఇంటికి? 3 సెంట్ల ఇంటికి ఈదు సోలు తగిలిందంట. ఈదు సోలు తలగ్గానే ఆ బిల్డింగ్ కట్టుకున్న ఆ యజమానురాలు, అయ్యో ఈదు సోలు తగిలేసింది, నాకేదో, మా ఆయనకేదో మాట్లాడరేటా,
నాకేదో అయిపోతుంది, మా ఆయనకి ఏదో అయిపోద్దని వీళ్ళు అలా బెంగ పెట్టుకొని ఏమి కాలా బెంగ పెట్టుకొని ఆ ఇంటి యజమానురాలు హాస్పిటల్ పాలైపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది? హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు. అదొక జబ్బు, అసలైన బెంగే జబ్బు. అది ఏ జబ్బో తెలియలేదు, మొత్తానికి హాస్పిటల్లో పెట్టేశారు. బక్కగా అయిపోయి ఆ బెంగతో ఉంది. ఈరోజు సోల తలిగేసిందే అనుకుంటా ఉంది. ఈలోగా ఈ కలవరాన్ని ఆ లాయన చూసి, అయ్యి బాబోయ్ ఇది చచ్చిపోయేటట్టు ఉందో, ఈ చచ్చిపోయిన తర్వాత నేను చచ్చిపోతాను, ఇంక ఇల్లెందుకు మనకని బేరాలు పెట్టాడు. అది ఈ సోల ఎవరు వస్తారు? ఏమండే మీలో ఎక్కడ దాకా ఎందుకు యేసుబాబు నమ్ముకున్నాం మనం, ఈది సోల ఇంటికి మనం వెళ్తామా? కనీసం అద్దుకు కూడా వెళ్ళరు. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఆ కౌరు ఎవరి దాకా వచ్చేసింది? 1 సెంటు చాలయ్యా గుడి చేసుకుంటే వాళ్ళ దాకా వచ్చింది. వాళ్ళ దాకా వచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళారు, చూశారు, దైవజనుడికి చెప్పారు. దైవజనుడు అన్నాడు, అది దేవుడు మీ కొరకే సిద్ధపరిచి ఉంచాడు అనగానే విని వెంటనే వాళ్ళు ఆ కాగితాలు తీసేసుకొని అది చక్కగా 25 లక్షలకి కొనేసుకొని, ప్రియా దేవుని బిడ్డలారా, విని వెంటనే ఆ కాగితాలు ఎక్కడ పెట్టేశారు? బ్యాంకులో పెట్టేసి విని వెంటనే తెచ్చి ఆ డబ్బు కట్టేసి, ఇప్పుడు ఎన్ని సెంటుల్లో దేవుడు బిల్డింగ్ ఇచ్చాడు వాళ్ళకి? 3 సెంటుల్లో. ఎంత అడిగింది? ఏది గుడి చేసుకుంటాను అంది ఆవిడ. ఏమండే గుడి చేసుకుంటాను అంది. అయితే దేవుడు చక్కటి బిల్డింగ్ని ఏర్పాటు చేసి వాడికి అందించారు. చక్కటి బిల్డింగ్ కట్టలేదు, అది చూసారా? వాళ్ళు దేవుడు అన్నాడు, విత్తలేదు, కొయ్యలేదు, అయినా నీకు నేను సమృద్ధి అయిన ఆహారాన్ని ఇస్తున్నాను. ఈరోజు ప్రియా దేవుని బిడ్డలారా, ఆమె కట్టలేదు, డబ్బులు ఖర్చు పెట్టలేదు, ఏమి చూడలేదు. అయితే ఆ స్థితిపులు గతులు ఇవి లేదు కాబట్టి దేవుడు చక్కటి ఇల్లుని అనుగ్రహించాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఇక్కడ దేవుడు ఒక్క మాట చెప్పాడు మనకి, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడలా. హల్లెలూయా. ఆయన మాటలను నమ్ము. ఆయన మాటే ఒక ఆశీర్వాదం. ఆయన మాటలను నమ్మితే, ఆయన మాట చొప్పున నువ్వు నడుచుకుంటే, ప్రియా దేవుని బిడ్డలారా, విస్తారమైన ఆస్తికి నువ్వు కర్తవవుతావు. హల్లెలూయా, హల్లెలూయా. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్నడలా ఏది కావాలో, ప్రైజ్ ది లార్డ్, ఏమన్నాడండి? ఏది ఇష్టమో, ఏది కావాలో కోరుకో, అది నీకు అనుగ్రహింపబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సహోదరి చాలా కంగారు పడిపోయింది బ్యాంక్ విషయంలో. అయ్యబాబు ఏమైపోద్దు, ఈ భారం అంతా నా మీద పడిపోద్దా అని. ఈ వాక్యం సెలవిస్తుంది, నా యందు మీరును మీ యందు నేనును, నా మాటలు ఎప్పుడైతే మీ యందు నిలిచి ఉంటాయో, మీరు ఏది కావాలో అడగండి. నిజమండి, నిజం, అడగండి. నా జీవితం కూడా అంతే. 2 రూపాయల అద్దిల్లు మా అమ్మ, ఎంతండి? 2 రూపాయల అద్దిల్లు. మా అమ్మ స్టార్టింగ్లో వచ్చినప్పుడు సెంటు భూమి లేదు. నేను సంపాదించేవాడిని, బాగా విస్తారంగా సంపాదించేవాడిని. సంపాదన అంతా దేంట్లో వేసేవాడిని? సిలి సంచులు వేసేవాడిని. ఓ పక్క నుంచి కారిపోతా ఉండి, చెంటు భూమి లేదు. ప్రభు నన్ను పిలిచి రక్షించబడిన తర్వాత ప్రభు పాదాల కాడ అడిగితే ఆయన నాకు చూపించింది 3 సెంట్లు, అంటే 6 సెంట్లు మొక్క. అది 6 సెంట్లో తీసేసుకున్నాం, నేను మా బావ 6 సెంట్లు తీసేసుకున్నాం. ఇంకా కడతాకి డబ్బుల్లో ఏం చేయాలి? ప్రభు పిలిచాడు, ప్రభు ఇచ్చాడు. ఏం చేయాలంటే ప్రభు అన్నాడు, అర్జెంటుగా ఇది అమ్మేసే అన్నాడు. 2 లక్షలు కొనేది 10 లక్షలుగా అమ్మేశాను. 10 లక్షలు అట్టుకొచ్చి ఇక్కడ పెట్టాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
చూసారా ప్రియా దేవుని బిడ్డలారా, ముందు ఆయన మాటలు మనలో ఉంటే, మనం విశ్వాసంతో ఉంటే, నీకేది కావాలో అడుగు, మీరు ఫలించి అభివృద్ధి అవుతారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. మీరు ముందు ఫలించాలి. మీరు ఫలించాలంటే ఆయన మాటలు నీలో ఉండాలి, ఆయన మాటలు పెనవేసుకోవాలి, ఆయన మాటల మీద విశ్వాసం ఉంచాలి, మీరు నమ్మాలి. నమ్మటం మీ వలన అయితే కార్యాలు చేసేది ఆయనే, కార్యాలు చేసేది ఆయనే. ప్రియా దేవుని బిడ్డలారా, ఏది ఏమైనా దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నారు, మీరు ఫలించి అభివృద్ధి. మీ వ్యాపారాలు ఫలించాలి, అభివృద్ధి అవ్వాలి. మీ పిల్లల చదువుల విషయంలో ఫలించాలి, అభివృద్ధి అవ్వాలి. ఉద్యోగాల విషయంలో ఫలించాలి, అభివృద్ధి అవ్వాలి. వ్యాపారాల విషయంలో కానీ, చేతి పనుల విషయంలో కానీ, వ్యవసాయ విషయంలోనే కానీ ఫలించి అభివృద్ధి అవ్వాలి. ఎప్పుడంటే ఆయన అంటున్నాడు, నాయందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండేలా మీకు ఏది ఇష్టమో అదే అడగండి, అదే అడగండి, మీకు అనుగ్రహింపబడునుగాక. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండములో ఒక మాట చెప్తాను, చాలా జాగ్రత్తగా గమనించండి. అందరూ ఒక వాక్యాన్ని తీయండి. ఆదికాండము 49:22. యోసేపు ఫలించెడి కొమ్మ, యేసోబు ఫలించిడి కొమ్మ, ఓట యొద్ద ఫలించెడి కొమ్మ, ఓట యొద్ద ఫలించిడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకెక్కి వ్యాపించును. చాలు. అక్కడ యేసోబు ఫలించుడి కొమ్మ, ఓట యొద్ద ఫలించుడి కొమ్మ. అంటే ఓట, ఇక్కడ ఏం రాస్తుంది? ఓట. ఓట అనే మనం చేసుకోవాల్సింది ఏంటంటే అక్కడ వాక్యము. చెప్పండి. ఓట యొద్ద ఫలించుడి కొమ్మ అంటే వాక్యము యొద్ద నీలో వాక్యము నిలిచి ఉంటే నువ్వు ఫలిస్తావు. ప్రైజ్ ది లార్డ్. యేసోబు ఫలించుడి కొమ్మ, ఓట యొద్ద ఫలించుడి కొమ్మ. ఓట తవ్వే కొలది వస్తుంటుంది. ఓట ఏమండి, తవ్వే కొలది ఓట ఊరుతూనే ఉంటుంది. మనం పై ముందు మనకు ఓట కనబడదు, కనబడుతుందా? కనబడుతుందండి. ఆ పారతో 4 మట్లు తీసేటప్పటికి కొద్ది ఓట తగిలిందిరో అనుకుంటాం. ఆ తర్వాత ఇంకా తీసేటప్పటికి ఓట తీసే కోల్ది ఏమవుతుందంటే ఓట ఊరుతూనే ఉంటుంది. హల్లెలూయా. ఓట ఊరుతూనే ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డరా, ఆత్మీయ జీవితంలో మనకు కలిగేది ఏంటంటే వాక్యం వినే కోలుది. ప్రైజ్ ది లార్డ్. వాక్యం వినే కోలుది నువ్వు ఆశీర్వదించబడతావు. వాక్యము ఎవరి మాటలయ్యి? ఎవరి మాటలు? నాయందు మీరును మీ యందును నా మాటలు. దేవుని మాటలు ఎప్పుడైతే నీ హృదయంలో పెనవేసుకుంటూ ఉంటే ఆ ఓట నీకు ఆ వాక్యం అనే ఉపదేశం అందే కోలిది నువ్వు ఫలిస్తూ ఉంటావు. అందుకనే ఇక్కడ యేసోబు ఫలించుడి కొమ్మ. ఎక్కడున్నాడు ఇతడు? ఓట యొద్ద ఉన్నాడు. ఓట వద్ద దేవుని వాక్యములో ఉన్నాడు, వాక్య ఉపదేశంలో ఉన్నాడు. అందుకనే వ్యాపిస్తాడంట. ఎక్కడికి వ్యాపించాడు? ఆ రెమ్మలు ఎక్కడికి వ్యాపిస్తున్నాయి? గోడ మీదకి ఎక్కేస్తున్నాయి, అలా పాకేస్తూ ఉన్నాయి. ఎందుకనంటే వాక్యం ఎక్కడ ఉంటుందో అక్కడే అభివృద్ధి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డ, ఇక్కడ మనం లోకాసు సువార్తలో ఒక మాట చెప్పేసి నేను ముగింతాను. చూడండి, లోకాసు సువార్త 3 అధ్యాయం 8వ వాక్యం చూడండి.
మారు మనసుకు తగిన ఆ, ఫలములు ఫలించుడి. మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని ఉమ్, మీలో మీరు అనుకొన మొదలు పెట్టుకొనవద్దు. ఉమ్. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడినని చెప్పెను. చాలు. ఇక్కడ ఫలించి, అది ఏ ఫలములు ఫలించాలి? ఏ ఫలములండి అమ్మా? ఏ ఫలములు ఫలించాలి? మంచి ఫలములంట. ఇప్పుడు నేను యేసుబాబు నన్ను పిలిచాడండి, నేను బాప్తిసం తీసుకున్నానండి, నేను రక్షించబడ్డానండి, అన్నీ బాగానే ఉన్నాను కండి, మాట్లాడండి. వెనకడికి మా అమ్మ అనేది ఏమనంటే, అన్నీ బాగానే ఉన్నాయి కానీ అన్ని లోట్లో ఏంటంటే అన్నీ బాగానే ఉన్నాయి, అల్లు నోట్లో ఏముంది? కొంతమందిలో అన్నీ బాగానే ఉంటాయి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, అక్కడ అంటున్నాడు మంచి ఫలములు ఏం ఫలించాలి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. రక్షించిన మన జీవితంలో, ఫలించి అభివృద్ధి అయిన మన జీవితంలో, ఆ ఫలభరితమైన జీవితాన్ని మనం జీవించేటప్పుడు ఏ ఫలాలు ఫలించాలంటే మంచి ఫలాలు, యోగ్యమైన ఫలాలు, తినడానికి పనిచేసే ఫలాలు. కొన్ని ఫలాలు ఉంటాయి, పైకి ఎలాగుంటాయి? అందంగానే ఉంటాయి. నోట్లో అలాగా నవ్వులేటప్పటికి ఏమవుతుంది? ఛీ వగర, ఛీ చేదు, వగర, ఛీ చేదు. పైకి ఎలా ఉంది అది? అందుకనే ప్రియా దేవుని బిడ్డలారా, మన విశ్వాసీ జీవితంలో మనం ఫలించి అభివృద్ధి అవుతున్నప్పుడు ఏ ఫలాలు ఫలించాలి? ఏ ఫలాలు ఫలించాలి? మంచి ఫలాలు. ఒకవేళ మంచి ఫలాలు ఫలించకపోతే యేసుప్రభు ఏం చెప్తున్నాడు? అక్కడ అంటున్నాడు, ఇదిగో ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడినది గనుక మంచి ఫలములు ఫలించిన ప్రతి చెట్టుని నరికి అగ్నిలో పాడవేయండి అని ప్రభు చెప్తున్నాడు. ఎక్కడ పాడేయాలి? దేన్ని? మంచి ఫలాలు. అవును, ప్రభు నీ కొరకు నా కొరకు రక్తాన్ని చిందించేసే, నిన్ను నన్ను రక్షించడానికి ఆయన ప్రాణ త్యాగం అంటే యజ్ఞ పురుషుడు, యజ్ఞమైపోయాడు. నీ కొరకు నా కొరకు యజ్ఞం అయిపోయాడు. ఇప్పుడు యేసు ప్రభు నమ్ముకున్న మనము మంచి ఫలాలు ఫలించాలా, చెడ్డ ఫలాలు ఫలించాలా? మంచి ఫలాలు. అవునండి, మొన్న ఆదివారం ప్రభు మనతో మాట్లాడారు. ఏ విత్తితే అదే పంట, ఏ ఫలం ఇస్తే అయ్యే కాయలు. ఈరోజు ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ మంచి ఫలములు ఫలించకపోతే ఆయన అన్నాడు, ఇప్పుడే గొడ్డలు ఎక్కడ ఉందంట? చెట్టు ఏరు వారున ఉంది, దాన్ని నరికేసి అంట అగ్నిలో పాడేస్తాడంట. అంతదాకా మనం వెళ్ళకూడదు. మనం బ్రతుకున్నంతకాలం ఏ ఫలాలు ఫలించాలి? మంచి ఫలాలు. అంతేగాని ప్రియా దేవుని బిడ్డలారా, లోకంలో ఉన్నట్లుగాను అక్కడిది ఇక్కడిది, ఇక్కడిది అక్కడిది, అక్కడిది ఇక్కడికి అక్కడికి భుజాలు వేసుకొని మోస్తున్నావా? నీకు శాపం. ఇక్కడిది సిలువునెత్తుకొని వెళ్ళు, నువ్వు దంజురాలువు దంజుడువు. ఏమెత్తుకుని వెళ్ళాలి? సిలువునెత్తుకెళ్ళి ఆ సిలువు ఊసు చెప్పు. అక్కడ తిరిగి ఇక్కడ తిరుగు, అక్కడ ఎక్కడెక్కడో తిరుగు. కానీ నీ బుధ స్కంధాల మీద ఏముండాలి? సిలువు ఉండాలి. సిలువు మాటలు, సిలువు గురించిన వార్త చెప్పాలి. సిలువు గురించిన వార్త చెప్పాలి నువ్వు. అనేక మంది ఉన్నారు లోకంలో నశించిపోతున్న వాళ్ళు. అంతేగాని ఆ ఇంటికి వెళ్ళి వీళ్ళ గురించి వీళ్ళ గురించి ఏమాత్రం మనం ఏ మాట కూడా చెప్పడానికి అర్హులం కాదు మనం. అలాగా మనం చెప్పిన ఎడల ఏ ఫలాలు ఫలిస్తాం?
అప్పుడే అర్థమైపోతుంది మనలో ఏ ఫలాలు ఉన్నట్టు. ఒక్కొక్క మనిషి మనతో మాట్లాడుతూ ఉంటే మనం అర్థం చేసుకోవచ్చు, ఆహా ఏ ఫలాలు ఫలిస్తుంది. కారు ద్రాక్షాలు అన్నాడు ప్రభు. ఏ ద్రాక్షాలు? కారు, చేదు కారు ద్రాక్షాలంట. అయితే ఈరోజు ఆయన సన్నిధికి వచ్చిన మా పిల్లలతో చెప్తున్నాడు, మీరు ఫలించి అభివృద్ధి. మనం అందరం కూడా దేవునికి ఇష్టమైన పొలాలుగా మార్చబడుదునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నరకడం, నరికేసి అగ్నిలో పాడేసాం. చూడండి, లోక సువార్తలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. లోక సువార్త 13వ అధ్యాయము 6వ వాక్యం ఒకసారి చూడండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి. ఈ మాట చాలా జాగ్రత్తగా వినండి అమ్మా, చక్కగా వినండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పును. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్ల వెదకుచున్నాను గాని ఏమీ దొరకలేదు, దీనిని నరికివేయుము, దీని వలన ఈ భూమియు ఏల వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోట మాలితో చెప్పెను. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయునట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించిన సరే లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. ఈ వాక్య భాగంలో మనం గమనించేది ఏంటంటే, వినండి చాలా జాగ్రత్తగా. ఈ వాక్య భాగంలో గమనించేది ఏంటంటే, ఇప్పుడు సంఘము ఒక తోట. సంఘం అంటే చెప్పాలి, నోరు తెరవండి. సంఘం అంటే ఒక తోట. తోటలో రకరకాల చెట్లు ఉంటాయి. ఉంటాయా ఉండవా? రకరకాల చెట్లు ఉంటాయి. అలాగే సంఘంలో రకరకాల మనుషులు ఉంటారు. అయితే దేవుడు సంఘానికి వచ్చి చూస్తూ ఉన్నాడు, తిరుగుతూ ఉన్నాడు, అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. తోటలోకి వచ్చాడు, సంఘం అనే తోటలోనికి వచ్చాడు. సంఘం అనే తోటలోకి వచ్చి తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతూ ఉన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, అక్కడ ద్రాక్ష తోట, ద్రాక్ష పళ్ళు చక్కగా పూసి కనబడుతూ ఉన్నాయి. చూస్తూ ఉన్నాడు, కనబడుతున్నాయి. వస్తున్నాడు, వెళ్తున్నాడు, యజమానుడు చూస్తున్నాడు. మన సంఘానికి యజమానుడు ఎవరండి? యేసయ్య. వస్తున్నాడు, చూస్తున్నాడు, వెళ్తున్నాడు. చూసి ఒక చోటకు వచ్చేటప్పటికి ఏం కనబడదు అక్కడ? ఏం కనబడది? అంజూరపు చెట్టు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది అది? మాట్లాడండి అక్కో, మాట్లాడు. ఎన్ని సంవత్సరాలు ఉంది? 3 సంవత్సరాల నుంచి ఉంది అంజూరపు చెట్టు. అక్కడే ఆ సంఘంలోనే ఉంది, అక్కడే ఉంది, ఆ తోటలోనే ఉంది. యజమానుడు వస్తున్నాడు, చూస్తున్నాడు. ఎప్పుడు చూసినా ఏం లేదు దానికి, ఆత్మ ఫలాలు కనబడతలేదు. ఎప్పుడు చూసినా ఆత్మ ఫలాలు కనబడతలేదు. యజమానుడు అటు ఇటు తిరిగి కాకేస్తున్నాడు తోటమాలిని. అబ్బాయి ఇటురా. అయ్యగారు ఏంటి చెప్పండి, ఇదిగో 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, దీనికి ఎదుగు లేదు, ఏం లేదు, ఎదుగు లేదు, బొదుగు లేదు, గిడస మారిపోయింది. ఏం మారిపోయింది? గిడస మారిపోయింది. దీని మొహానికి ఎప్పుడు చూసినా పూత లేదు, పిందు లేదు, కాపు లేదు. దీన్ని నరికే అంటున్నాడు. ఏమన్నాడండి? నరికే. నేల వ్యర్థమైపోతుంది. ఏం వ్యర్థమైపోతుంది? నేల, సంఘం వ్యర్థమైపోతుంది. ఆ ఎదుగు బొదుగు లేని వారిని కొంతమంది చూస్తారు.
ఆ జారిపోయేవాళ్ళు. ఇప్పుడు ఎవరైనా మనం ఒక మాట చెప్తాను, భక్తిపరుని ఎవరినో చూడరు. ఎవరిని చూస్తారు ఎక్కువగా? ఎవరిని చూస్తారు? జారిపోయే వాళ్ళని చూస్తారు ఎక్కువగా. అభివృద్ధి అయ్యే వాళ్ళని, భక్తిగా ప్రార్థన చేసుకున్న వాళ్ళు చూడరు. ఎవరైతే తొట్టిల్లు పోతారో వాళ్ళు చూసి అదిగో అదిగో తొట్టిల్లు పోయింది, అయిపోయింది, నేను కూడా అంతే, నేను కూడా అంతే, నేను కూడా అంతే. కానీ ఈ తొట్టిల్లు పోలతో తొట్టిల్లు పోయి వాళ్ళు ఏం చేస్తారు? అవునండి, చెప్పండి, మాట్లాడరేంటి? ఒక అతను తొట్టిల్లిపోయాడు సంఘంలో, ఎప్పుడు చూసినా అలాగే ఉంటున్నాడు. మరి ఇతరుడేళ్ళు ఇంకొకరితో సావాసం చేస్తే అదేమవుతుంది? ఏదో మనోళ్ళు అంటారు కదా, ఏదేదో రాసుకుంటే ఏమవుతుంది? ఏమన్నా అంతేనా? సంఘాల్లో చాలా మంది చేస్తున్న పనులు అయ్యే. నా భక్తి నేను కాపాడుకోవాలి, నా విశ్వాసాన్ని నేను కాపాడుకోవాలి, నా పరిచర్య నేను కాపాడుకోవాలి, నాకు అప్పచెప్పిన పరిచర్య నేను కాపాడుకోవాలని నువ్వు ముందుకు కొనసాగితే పడిపోయే వాళ్ళ ఇంకా నువ్వు చూడవు. పడిపోయిన వాళ్ళ ఇంకా చూడం మనం. అందుకనే ప్రియా దేవుని బిడ్డలారా, సంఘాన్ని పోల్చి చెప్తున్నాడు దేవుడు మాటలో. ఇదిగో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుంది? నరికిపాడే అదే ప్లేస్లో ఇంకో మంజూరపు చెట్టు పాతో అని చెప్తుంటే తోటమాలు వచ్చి బతిమలాడుకుంటున్నాడు. అయ్యా ఏమన్నాడండి? అయ్యా ఈ సంవత్సరం ఆగు అంటున్నాడు. ప్రైజ్ లార్డ్. ఈ సంవత్సరం ఆగు అంటున్నాడు. తోటమాలి ఎవరు? సేవకుడు. తోటమాలి సేవకుడు. యజమానుడు ఎవరు? తోటకి యజమానుడు ఎవరు? యేసయ్య. తోటమాలి ఎవరు? సేవకుడు. సేవకుడు బతిమాడుకుంటున్నాడు యేసయ్యని, అయ్యా ఈ ఒక్క సంవత్సరం ఆగు, ఈ ఒక్క సంవత్సరం ఆగితే బాప్తిసం తీసుకుంటాడయ్యా, ఈ 4 రోజులు ఆగితే బాప్తిసం తీసుకుంటాడయ్యా, ఈ సంవత్సరం ఆగితే నూతన సంవత్సరం వస్తుందయ్యా, అక్కడ బాప్తిసం తీసుకుంటాడయ్యా నూతన సంవత్సరంలో. లేదు ఇన్నాళ్ళు బాప్తిసం తీసుకోకుండా ఉన్నారా? నాయన కోప్పడకు నాయన, నేను ఎరువేస్తాను. ఎరువు అంటే ఏంటి? వాక్యం. ఏమన్నాడండి? ఎరువు వేస్తాను. ఎరువు అంటే ఏంటి? వాక్యం. వాక్యము ద్వారా చెప్తానయ్యా వాళ్ళకి. వాక్య ఉపదేశము ద్వారా ఈ నూతన సంవత్సరములో నా దేవుడు మీకు బాప్తిసాలు అనుగ్రహించును గాక. హల్లెలూయా. నేను ఒక దర్శనాన్ని చూసా, ఒక ఫ్యామిలీ గురించి. ఆ దర్శనాన్ని ఎప్పుడు నెరవేరుస్తుందా అని చూస్తూ ఉన్నాను. ఆ ఫ్యామిలీ ఆ దర్శనాన్ని చూసిన తర్వాత దేవుడు అదే దర్శనాన్ని మళ్ళీ ఇంకొక కుటుంబంలోకి దేవుడు కలగజేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే దర్శనం. పొంగులు వస్తున్నాయి, నీళ్లు వాగు వస్తుంది, పొంగులు వస్తున్నాయి, పెద్ద విస్తారంగా సముద్రం. ఆ సముద్రంలో ఆ ఫ్యామిలీని తీసుకెళ్ళి బాప్తిసం ఇచ్చా. అయ్యా నాకు ఇలా వచ్చిందయ్యా అని చెప్పాను. చెప్తే సరేనా దేవుని చిత్తం అన్నారు. ఒక్క 4 రోజులు గడిచేటప్పటికి ఆ కలగన్నా ఆ దర్శనం చూసిన ఫ్యామిలీ రాలేదు, కానీ వేరే ఫ్యామిలీలు 5 వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. మొత్తం ఒక 20 మంది పోగడి 2 ఆటోలను 2 కార్లు కట్టించుకొని సముద్రానికి వెళ్ళి ఆ కొబ్బరి తోటలో ప్రార్థనా కూడికలు ఏర్పాటు చేసుకొని, ఆ కొబ్బరి తోటలో ప్రార్థనా కూడికలు అయిన తర్వాత అలా నడుచుకుంటూ వెళ్ళి సముద్రంలో బాప్తిసాలు ఇచ్చాం ఒక 6గురికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ప్రియా దేవుని బిడ్డ, దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నారు. దినములు చెడ్డవి, సమయమును పోనవక నువ్వు సజ్జనిగం చేసుకో. దేవుడు చెప్తూ ఉన్నాడు, ఇదిగో అంజూరపు చెట్టు నువ్వు ఫలించాలి, ఫలించకపోతే భూమి వ్యర్థమవుతుంది, నువ్వు ఫలించకపోతే నా రక్తం వ్యర్థమైపోతుంది, నువ్వు ఫలించకపోతే నా ప్రాణత్యాగం వ్యర్థమైపోతుంది, నా పునరుద్ధానం వ్యర్థమైపోతుంది. నువ్వు ఫలించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు ఫలించాలి. ఈ నూతన సంవత్సరములో
దేవుడు ద్వారాలు తెరిచునుగాక. ఏ విషయంలో? బాప్తిసాలనే విషయంలో, రక్షణ అనే విషయంలో. రక్షణ బాప్తిసం జీవ గ్రంథములో పేరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బాబు ఒక్క సంవత్సరం ఆగండి, ఒక్క సంవత్సరం. నేను చెప్తాను, ఎరువు వేస్తాను, నీళ్ళెడతాను. అప్పుడు కూడా ఫలించకపోతే అప్పుడు నరికేద్దాం అయ్యా, అప్పుడు నరికేద్దాం, అప్పుడు మీ ఇష్టం, మీరేం చేయమంటే అది చేస్తానని తోటమాలి యజమానుడిని బ్రతుములాడుకుంటూ ఉన్నాడు. ఈరోజు ప్రియా దేవుని బిడ్డ, నువ్వైనా నేనైనా దేవుడు కోరుకున్నది ఒకటే. దాని ఆయన స్వరూపమందు మనల్ని మనల్ని ఏం చేశాడు? సృజించలేదు, చేశాడు. ఆయన స్వరూపమందులో మనల్ని చేశాడు. చేసిన దేవుడు చెప్తూ ఉన్నాడు, నీ యందు నేనును నా యందును మీ మాటలు ఉండాలి, మీ యందు నా మాటలు ఉండాలి. అలాగే మీరు ఫలించాలి, అభివృద్ధి అవ్వాలి. ఈరోజు ఒకసారి విన్న వాక్యాన్ని బట్టి లేచి నిలబడండి. లేచి నిలబడి ఒక నిబంధన చేసుకుందాం. ఏంటి ఆ నిబంధన అంటే? అయ్యా, ద్రాక్షకాయలు ఫలించినట్లుగా, ఆ ద్రాక్ష తోట ఫలించినట్లుగా నేను ఫలించాలి. ఆ ద్రాక్ష తోట ఫలించినట్లుగా నా బిడ్డలు ఫలించాలి. ఆ ద్రాక్ష తోటలు ఫలించినట్లుగా మా కుటుంబాలు ఫలించాలి. కోరుకోండి, మా వ్యాపారాలు ఫలించాలి. నువ్వు ఫలించి అభివృద్ధి, నువ్వు ఫలించి అభివృద్ధి, నువ్వు ఫలించి అభివృద్ధి. అయ్యా, నేను నా కుటుంబం ఫలించి అభివృద్ధి అవ్వాలయ్యా. నాయనా, ఏ అనుభవం మాలో ఉండాలి. మంచి ఫలములు నేను ఫలించాలి, మంచి ఫలములు. పిల్లలారా, పెద్దలారా, మీరు కోరుకొనుడి. మీకు ఏది ఇష్టమో అదే అడగండి. నాయందు మీరును, మీ యందు నా మాటలు నిలిచిన ఎడల మీకేది ఇష్టమో దానిని అడగండి. దేవుని వాక్కు బయలుదేరుతుండగా మీకేది ఇష్టమో అడగండి. నోరు తెరిచి అడగండి, ఏది ఇష్టమో. యవనస్తులైన పిల్లలారా, ఏ ఉద్యోగం నీకు ఇష్టమో, ఏ చదువు నీకు ఇష్టమో, పెద్దలారా, ఏ వ్యాపారాలు మీకు ఇష్టమో, మీకు ఏది ఇష్టమో అడగండి, అడగండి. అడిగినాటికంటే, ఊహించినాటికంటే అత్యధికంగా ఇచ్చిన దేవుడు. ఆ సహోదరి అడిగింది, దైవజనుడా, దైవజనుడా, 1 సెంటు స్థలం చాలు నాయన, ఏదో చిన్న గుడి చేసుకుంటానయ్యా. దైవజనుడు నోడు వచ్చే మాట, అమ్మా 1 సెంటు కాదు, దేవుడు 3 సెంటుల్లో నీకు బిల్డింగు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. 3 సెంటుల్లో దేవుడు నీకు బిల్డింగ్ ఏర్పాటు చేస్తాడు. విశ్వసించి అడుగు. దేవుడు నువ్వు ఫలించాలని, నువ్వు అభివృద్ధి అవ్వాలని కోరుకుంటున్నారు. నీ కోరిక యావస్తు సిద్ధింప చేయునుగాక, సిద్ధింప చేయునుగాక. నీ ప్రయత్నం అంతా నా దేవుడు సఫలపరచునుగాక, సఫలపరచునుగాక. చప్పట్లు కొట్టి నీవేనా ఆత్మదాహము తీర్చిన
వెంబడించిన బంధవు